ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా అనుకున్న పనుల్లా రేకాడంలా ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉంది ఒకసారి గవ్వలేసి చూద్దాం. మకర రాశి వారికి 3 పడ్డాయండి. 1, 2, 3 కరెక్ట్ లైన్గా పడ్డాయి. 3 చిత్తా పడ్డాయండి. 3 చిత్తా పడ్డాయి, 2 బోల్తా పడ్డాయి. అదృష్టం రేఖ, బలం రేఖ 3 గండాలు కూడా మీకు వెళ్ళిపోవాలి. ఒక నీటి గండం, రెండోది యాక్సిడెంట్ గండం, మూడోది పోలీస్ స్టేషన్, కోర్టు కచేరీ, జాగా గురించి, భూమి గురించి, కొట్లాట గురించి, లేనిపోని నిందలు, లేనిపోని గడువులు జరగటం ఉండే, లేనిపోని చికాకులు, లేనిపోని మనసు శాంతం ఉండకుండా, మనసు దిమాగ్ పని చేయకుండా, ఏ పని చేయాలో ఏమీ లేదు, ఏదేదో బెత్త పిచ్చి పిచ్చంలాగా ఎక్కడెక్కడో మీ మనసు శాంతం లేకుండా ఉన్నది. కానీ తిన్న అన్నం ఒంటికి తలగకుండా ఏదో మందు తాగి హవారాలాగా తిరగడం, ఎక్కడైనా పిచ్చి పిచ్చంలాగా చేయడం, అట్లా అవుతుంది మీ మనసు. దానికోసం మీరు ఏం చేయాలి? ఒక దేవునికి పూజించాలి. దేవునికి పూజించాలంటే ఆంజనేయ స్వామికి 5 వారాలు తిరగండి, 5 రోజులు తిరగండి, 5 సుట్టులు తిరగండి, 5 వారాలు తిరగండి. 5 రోజులు తిరిగితే మీ దరిద్రం ఉన్నది మొత్తం దూరం అయిపోతుంది. ఆ తాగుడు అనేది కూడా కొద్దిగా తగ్గిపోతుంది. మీరు రూపాయి సంపాదించే దగ్గర 2 రూపాయలు కూడా మీరు సంపాదించుతారు. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. కోరిన ప్రశ్నలు కూడా మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడ పైన మీకు మంచి జరుగుతుంది. మీకు ఒక పై ఆఫీసర్, ఒక సారు మీకు హెల్ప్ కూడా చేసేది ఉంది. ఆ పెద్ద మనిషి వల్ల మీకు హెల్ప్ కూడా ఉన్నది. మీరు కూర్చొని కూడా జాబ్ ఉద్యోగం సంపాదించుకుంటారు. ఎక్కడ పైన మీకు మంచి గడియాలు జరిగే యోగం కూడా ఉన్నది. కానీ కొన్ని రోజులు మీ హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది. హెల్త్ ప్రాబ్లం వస్తుందని మీరేం డౌట్ పడకండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచి జరుగుతుంది. మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీరు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల బాగున్నది. కానీ మీరు ఏదన్నా కొత్త పని, కొత్త వ్యవహారం ఏదన్నా చేయాలనుకున్నా కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కూడా కట్టాలని ఉంది. అది తప్పకుండా కడతారు. ఇల్లు కట్టే భాగ్యం ఉంది. ఒక జాగా ప్లాంట్ కూడా కొనేది ఉంది. అది తప్పకుండా కొంటారు. ఉరుకులు ఆడకూడదు. విధానం చేయండి. ఆ బాలాజీ స్వామికి నమ్మండి. ఆ చిలుకూరు బాలాజీ స్వామికి నమ్మండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లా కానీ అరకత్ బరకత్లా మంచిగా ఉంటుందండి. జై శ్రీరామ్.